నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు సాధారణంగా అరెస్ట్ అయిన వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయి, మరి అరెస్ట్ ప్రొసీజర్ ఏంటి, మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని అంటే, ఆ వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అక్కడ కొన్ని కేసెస్లో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం మన వీడియోలో, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో అయితే ఇమ్మీడియట్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారనేసి, సమ్ బెయిలబుల్ అఫెన్సెస్లో పోలీస్ వాళ్ళు 41A కింద నోటీస్ సర్వ్ చేసిన తర్వాతనే అరెస్ట్ చేస్తారు అనేసి మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. సాధారణంగా కొన్ని హీనమైన చర్యలలో, హీనమైన అఫెన్సెస్లో లైక్ ఒక వ్యక్తి మర్డర్ చేసినప్పుడు ఆ వ్యక్తిని ఇమ్మీడియట్లీ కస్టడీ తీసుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి మర్డర్ చేసిన తర్వాత ఇంకో మర్డర్ చేయకుండా ఆపడానికి పోలీసు వాళ్ళు కస్టడీ తీసుకుంటారు. అలాగే కొన్ని కేసెస్లో మనం చూస్తుంటాం, ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు ఇంకో దొంగతనం చేయడానికి ఆస్కారం ఉన్నప్పుడు అలాంటి సందర్భంలోని పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్లీ కస్టడీ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి పోలీస్ వాళ్ళు రిమాండ్ పంపించడం జరుగుతుంది. మరి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో పోలీసు వాళ్ళకు అంటే లైక్ మన అక్యూజ్డ్కి ఎలాంటి రైట్స్ ఉంటాయనేది మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేశారు అనేసి పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది నాన్ బెయిలబుల్ అఫెన్సా, బెయిలబుల్ అఫెన్సెస్సా అనేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఒక వ్యక్తి తన అడ్వకేట్ని కలిసి తన యొక్క కేసు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లీగల్ అసిస్టెన్సీ అడగొచ్చు. ఇన్వెస్టిగేషన్ అప్పుడు, ఇంట్రాగేషన్ అప్పుడు అడ్వకేట్ ప్రజెన్సీ కూడా కావాలనేసి వ్యక్తి కోర్టు వారిని అడగొచ్చు. దాని తర్వాత అరెస్ట్ చేసే ముందు పోలీస్ వాళ్ళు అరెస్ట్ అయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తర్వాతనే అరెస్ట్ చేస్తారండి. థ్యాంక్ యూ.